నువ్వు వేసుకున్నావా గౌతమ బుద్ధుడివా రామునివా? ఇటువంటి కేసులు కనుక నువ్వు పెట్టాలని చూస్తే నువ్వు పెట్టేది అన్ని గాలికి ఎగిరిపోయే కేసులే. కానీ నీ మీద పెట్టాం, నీ షెడ్డి ఊసిపోయే కేసు పెట్టాం నీ మీద. దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు. కట్ల కంచి నీటి సుఖరాదు. నువ్వు 100% తెలంగాణ ఏమంటుందో అసలు ఈ చిలకపుర వేణు, ఆ క్రాంతి అనేటోడు, ఈమె ఇలా ఇంటర్వ్యూలు కానీ వీళ్ళ కొన్ని చూసినప్పుడు అబ్బా బాగా మాట్లాడుతురే, బాగా అడుగుతురే అనిపించింది. ఇది చూసినాక నాకైతే సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అరే మనిషి చచ్చిపోయినా బాధ లేదు, వాడు చిలకపుర వేణేమంటాడు, నువ్వు చావపోయినావు, మీ టీములు చచ్చిపోలేదు, బయట ఎందుకు చావాలి? అరే అమ్మ, ఒక మనిషి చావంటే అంత తేలికరా మీకు? ఒక మీడియాలో మాట్లాడుకోవడం, ఒక మనిషిని చచ్చిపోమంటారు మీరు అంత డేరుగా? రజాగారు లవడగా ఇవన్నీ వద్దమ్మా తల్లి. మనుషులైనా మీరు? ఒక సావుతోటి ఏంద్రా నాయన చావును అడ్డం పెట్టుకొని మీరు మీ వ్యూస్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, తిరుమలలను దొక్కేయాలి. ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. మనిషికి కడుపుకి అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా నాయన? ఇంత చిల్లరగా చేస్తారా? ఒక చావును పట్టుకొని వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి మీరు 10 మంది గుంపు వేసుకోవచ్చు, మైకులు పెట్టుకొని వాడేది వీడేది. మరి మీరు ఒకరి మీద ఏడిసే బదులు ఏదైనా పని చేసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయ.